ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఏపీలో పోటీ చేసే తమ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. కాగా నర్సాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశకు గురయ్యారు. నర్సాపురం ఎంపీ టికెట్ను బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఇచ్చింది. ఇక ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి అధిష్టానం రాజమండ్రి సీటు కేటాయించింది. సీఎం రమేష్ అనకాపల్లి సీటు దక్కించుకున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి లోక్సభ బరిలో దిగుతున్నారు. ఆయనకు అధిష్టానం రాజంపేట ఎంపీ స్థానం కేటాయించింది. మొత్తంగా ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వాళ్ళ తొలి జాబితాను విడుదల చేసింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. అయితే నరసాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ తప్పలేదని చెప్పుకోవాలి. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీరామ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మీరు చెప్పండి శ్రీరామ్, అంటే మొత్తంగా బీజేపీ తొలి లిస్టుకు సంబంధించి అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి అన్నీ కూడా దాదాపు ఖరారు చేసినట్లుగా భావించారు. అసలు మొత్తంగా బీజేపీ ఏ స్ట్రాటజీతో వెళ్తోంది ముందుకు, అంతేకాకుండా బీజేపీ లిస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, బీజేపీ అయితే పక్కా వ్యూహాత్మకంగానే వెళ్తుంది. 6 ఎంపీ స్థానాలు అలాగే 10 అసెంబ్లీ స్థానాలను తనకు కేటాయించాలని మొదటి నుంచి కూడా బీజేపీ ఈ పొత్తులో భాగంగా పట్టుదలగానే ఉంది. అందుకు సంబంధించి జరిగిన చర్చల్లో కూడా తనకు కావలసిన సీట్లను అయితే పొత్తులో భాగంగా భాగస్వామ్య పార్టీల నుంచి అయితే దక్కించుకోగలిగింది. ఇందులో భాగంగా 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే ఈ స్థానాలన్నిటికీ ముందు నుంచి అనుకున్న అభ్యర్థులనే బీజేపీ ప్రకటించినప్పటికీ కూడా ఒక నర్సాపురం టికెట్ కు సంబంధించి కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా 2024 ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచే బరిలో దిగుతానని, అయితే బీజేపీ లేకపోతే టీడీపీ జనసేనలో ఒక పార్టీ తరఫున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేస్తానని మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఈ పొత్తు ఖరారయ్యే ముందు వరకు కూడా అంత క్లారిటీ లేదు తాము ఎక్కడి నుంచి పోటీ చేస్తామనే విషయం. అయితే ఇందుకు భిన్నంగా 4 ఏళ్లకి ముందు నుంచే రఘురామకృష్ణరాజు అయితే తాను నర్సాపురం నుంచి ఈ పార్టీల తరఫున పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నారు. అయితే పూర్తిగా ఆయనకు ఈ విషయంలో నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. నర్సాపురంకి సంబంధించి ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ అధిష్టానం పరిశీలించలేదు. ముఖ్యంగా టీడీపీ ముందు టీడీపీ జనసేన ఈ 2 పార్టీల్లో ఒక పార్టీ తరఫున ఆయన నర్సాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లడంతో తాను బీజేపీ పార్టీ నుంచే నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే బీజేపీ కనీసం ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పట్టించుకోలేదు. దీనిపైన ఆయన తీవ్ర నిరాశ చెందారు. దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు సీటు రాకుండా అడ్డుకున్నారనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. మీడియా ముందు కూడా చాలా డల్ గా ఆయన మాట్లాడారు. ఈ సీటు రాకపోవడం పట్ల మాత్రం ఆయన చాలా నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ఇక మొదటే వర్మకి సంబంధించి కానీ అలాగే మరొక రాజు గంగరాజు ఈ వీళ్ళిద్దరిలో ఒకరికి ఆ సీట్ ఇస్తారని బీజేపీ చెప్తా వచ్చింది. అయినప్పటికీ కూడా తనకే సీటు వరించే అవకాశం ఉందని రఘురామ భావిస్తూ వచ్చారు. పూర్తి స్థాయిలో కూడా బీజేపీ ఆయన పక్కన పెట్టడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి గందరగోళంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇక విశాఖకు సంబంధించి జీవీఎల్ నరసింహారావు పేరు మొదట్లో వినిపించినప్పటికీ కూడా ఆ పేరు క్యాన్సిల్ అయింది. రాజమండ్రికి సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి అలాగే
కడప జిల్లా రాజంపేటకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను కూడా అధిష్టానం ఖరారు చేసింది. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు పోటీ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనిపైన ఆయన పలు సందర్భాల్లో గతంలోనే మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత బీజేపీకి టీడీపీ కొన్ని సీట్లు కేటాయించింది. అయితే ఈ సీట్లన్నీ కూడా తాము ఓడిపోయే సీట్లనే కేటాయించారు. ఆ సీట్లు తమకు వద్దని పంచాయతీ బీజేపీ అధిష్టానం వద్ద నడిచింది. ఈ కోవలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటుగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ కోర్ కమిటీతో సమావేశం కూడా జరిపారు. కొన్ని సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులు జరగాలని అధిష్టానం వీళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని సీట్లకు సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి. అందువల్లనే ముందుగా ఎంపీ సీట్లకు సంబంధించిన అభ్యర్థిత్వాలను పూర్తి స్థాయిలో కూడా ఖరారు చేయడం జరిగింది. మరొక 5-6 సీట్లకు సంబంధించి సందిగ్ధత అయితే కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఈ 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ 3 పార్టీల నేతలు కూర్చొని వీటిని ఒక కొలికి తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే 3 పార్టీలకు సంబంధించిన సీట్ల సర్దుబాట్లు అభ్యర్థిత్వాలు అయితే దాదాపుగా ఖరారైపోయినట్లే. ఇక పూర్తిగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆయా పార్టీలు కలిసి బహిరంగ సభలు ఉమ్మడిగా నిర్వహించడం, ఏ సభల్లో ఎవరు పాల్గొనాలి, ప్రధానమంత్రి మోడీ వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశాలను మరోసారి చర్చించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా వారు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్థానికంగా జనసేన టీడీపీ కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ ప్రజాగళం పేరుతో జనాల్లోకి వెళ్లాలని, పూర్తిగా జనాల్లోనే ఉండాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ 2 పార్టీలతో పాటుగా బీజేపీ నేతలు ఎవరెవరు పాల్గొంటారు అనేది కూడా బీజేపీ అధిష్టానం నుంచి సమాచారం రావాల్సి ఉంది. మొత్తానికైతే సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు అనుకున్న విధంగా జరుగుతున్నప్పటికీ ఒక రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం ఈ సందిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితులు విజయ్. ఎస్, అంటే ప్రధానంగా కొన్ని సీట్లకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు వాళ్ళంతా కూడా కొంత సంతృప్తిగా లేరన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. అంటే బీజేపీ కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి అంటే వీటన్నింటినీ ఏ విధంగా సర్దుబాటు చేసుకోబోతోంది, దీనికి సంబంధించి టీడీపీ జనసేనతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? ఖచ్చితంగా విజయ్, ఈ అంశానికి సంబంధించి అయితే బీజేపీలో 2 వర్గాలుగా ఏర్పడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నది వర్గం ఒకటైతే, టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన నేతలు వీళ్ళిద్దరూ కూడా 2 వర్గాలుగా ఉన్నారు. ప్రస్తుతం సీట్ల కేటాయింపు అంశంలో టీడీపీ ఎవరినైతే చెప్తుందో వాళ్ళకే బీజేపీలో టికెట్లు వస్తున్నాయని, కొంతమందిని టీడీపీ నుంచి పంపించి వాళ్ళకే బీజేపీ తరఫున టికెట్లు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీలో మొదటి నుంచి కొనసాగుతున్న నేతలు ఢిల్లీ పెద్దలకు ఈ సమాచారాన్ని కూడా అందించారు. అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో పాటుగా వాళ్ళు టీడీపీ నుంచి ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళకి సీట్ ఎందుకు ఇస్తున్నారు, అక్కడ బీజేపీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నది ఎవరు అనే వివరాలన్నింటినీ కూడా బీజేపీ అధిష్టానానికి గతంలోనే అందించారు. ఈ కోవలోనే పురంధరేశ్వరిని, సోమవీర్రాజును ఢిల్లీకి బీజేపీ నేతలు పిలిపించారు. వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత టీడీపీకి కూడా బీజేపీ అధిష్టానం నుంచి ఈ విషయం పైన ఒక సూచన చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇట్లాగా ఓడిపోయే సీట్లు, అలాగే క్యాండిడేట్ సరైన క్యాండిడేట్లు కాని వాళ్ళకి మాత్రమే ఈ నియోజకవర్గాల్లో టికెట్లు ఇస్తున్నారని, వాటిని పునఃపరిశీలించాలని కోరినట్లుగా తెలిసింది. అందుకు అనుగుణంగానే 1-2 సీట్లలో కూడా టీడీపీ మార్పులు చేసినట్లుగా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో కూడా బీజేపీ నుంచి వచ్చిన మార్పులు చేర్పులకు సంబంధించిన సూచనలు పరిగణలోకి తీసుకోలేదనే ఒక అసంతృప్తి అయితే బీజేపీ నేతల్లో కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని భావించిన జీవీఎల్ నరసింహారావు పేరును ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయన మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు. 6 ఏళ్ల నుంచే విశాఖ కేంద్రంగా ఎంపీగా పోటీ చేయాలని ఆయన గ్రౌండ్ లెవెల్లో కార్యకలాపాలు చేస్తూ వచ్చారు. నగరంలో అనేక సమస్యలను ఆయన అడ్రస్ చేశారు. వాటి పరిష్కారానికి కూడా కృషి చేసిన పరిస్థితి. ఈ కోవలో ఈ 3 పార్టీలకు సంబంధించిన పొత్తు ఖరారైన వెంటనే పూర్తి స్థాయిలో కూడా జీవీఎల్ పేరును పక్కన పెట్టారు. ఆయన్ను అధిష్టానం అయితే బుజ్జగించినప్పటికీ కూడా ఆయనలో అసంతృప్తి అయితే ఉంది.
ముఖ్యంగా బీజేపీ ఈ ఎన్నికలకు సంబంధించి చాలా పక్కా సమాచారంతో పక్కాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో Right. బీజేపీ పోటీ చేసి ఓడిపోయిన 180 స్థానాలపై దృష్టి సారించింది. వాటన్నిటిలోనూ ఈసారి పోటీ చేసి విజయం సాధించాలని బీజేపీ ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అనుగుణంగా Right. వెళ్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.